మిమ్మల్ని చంపను. మిమ్మల్ని చంపే వాళ్ళని చంపి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను నేను. మీ ప్రాణానికి ఏం భయం లేదు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. ఆగండి. ఇక్కడ మంచి హోటల్ ఎవరిది? నాదండి. స్పెషల్ గా ఏం చేస్తాం? మీరు ఏం చెప్తే చేస్తానండి. ముగ్గురిని చంపొచ్చాను. మనిషికి 10 లెక్కలు 30 పెసరట్టు నేతలు వేయి. అలాగేనండి. నేను తినేస్తాను. అలాగే. ఇక తార్జీలు ఉన్నాయా? ఎక్కుతారా? ఎక్కం. కళ్ళు తాగుతాం. ఇప్పుడైతే లాభం లేదు. సాయంత్రం అయితే తెప్పిస్తామండి. తెప్పిస్తే కుదరదు. పంపించాలి. ఎక్కడికో తెలుసా? ఎక్కడికండి? ఊరి చివరి మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకి మొదట్లో తొర్ర ఉంది. ఆ తొర్రలో పెట్టండి. అలాగేనండి. పెసరట్లు రెడీ సార్. ఇక్కడ తినాం. ఏకాంతంగా తింటాం. బొబ్బిలి పులి, బొబ్బిలి పులి. ఇంతకీ ఎవడి బొబ్బిలి పులి? చచ్చిపోయిన చక్రధర్ తాలూకు మనిషా, లేక అలాంటాశయాలే కలిగిన మరొకడా? అయ్యా అయ్యా, ఎవడో బొబ్బులి పులట. బొబ్బులి పులి అని తిరుగుతున్నాడు. మాకు అనుమానం వచ్చి పట్టుకొచ్చాం. మీరు వాడిని ఏం తొందర పెట్టకండి. సగౌరవంగా లోపలికి తీసుకురా. చెప్తాను స్వామి. స్వామీజీ ఎవరెక్కడ? కొట్టావా? కొడతానా? పేగులు తీస్తానా? పేగులు తీస్తావా? మాట్లాడావా? మళ్ళీ కొడతాను. ఏంటి మళ్ళీ కొడతావా? కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళని నేను ఎప్పుడు ఏమి అనను. అది నాకు వ్రతభంగం. ఈ బొబ్బుల పులి సంగతి మీకు తెలియదు. మళ్ళీ కొట్టారంటే మీ సంగతి చూస్తాం. ఏంటి రెండోసారి కొట్టావా? మొదటిసారి కొట్టిన వాళ్ళని నేను ఎప్పుడు మన్నిస్తూ ఉంటాను. రెండోసారి కొట్టిన వాళ్ళని నేను వేచి చూస్తాను. మూడోసారి కొడితే రక్తపాతం అవుతుంది. చూడండి రా, కొట్టండి రా. మూడోసారి కొట్టావా? మీ పాప మీదే పండే. చెప్పు, ఎందుకు చంపావు మా వాళ్ళని? కృష్ణమూర్తిని, రాజనాలని? లేదు బాబు, నేను చంపలేదు. నువ్వు బొబ్బిలి పులివా? కాదు బాబు, నేను ఫుడ్ కోసం పేరెట్టుకున్నాను బాబు. నన్ను వదిలేడు బాబు, నేను వెళ్ళిపోతాను. నిన్ను వదిలేయడానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు బొబ్బిలి పులివు కాదని మాకు ఎప్పుడో తెలుసు. అయినా నువ్వు బొబ్బిలి పుల్లాగే బతకాలి. వాళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్ళాలి. అక్కడ రహస్యాలన్నీ నువ్వు మాకు చెప్పాలి. నీ ప్రాణాలు, నీ భార్యా బిడ్డల ప్రాణాలు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఆ పని చేయాలి. నిన్ను అక్కడికి తీసుకెళ్లే ఏర్పాట్లు మేము చేస్తాం. దయచేయండి బొబ్బిలి పులి గారు, దయచేయండి. దయచేయండి బొబ్బిలి పులి గారు, దయచేయండి. దయచేయండి. ఏమిటిలా తీసుకొస్తున్నారు? ఈ కొండల్లోకి, గుహల్లోకి తీసుకొచ్చి దేనికైనా జారేసి పాద్దాం అనుకుంటున్నారా? లేదు, మీ పప్పులు ఉడకవు. నా దగ్గర సాగు. 9 కౌరవులేలా ఒక్క భీముడు చాలు. లేదండి, మిమ్మల్ని ఎందుకు కొడతాం? మీ సహాయం కోరి తీసుకొచ్చాం. ఏమిటది? మాకు తెలుసు. మా గురువు గారు ఉన్నారండి. మీ పేరు ప్రఖ్యాతులు విని మీతో చేతులు కలపాలని. ఏది మాతో చేతులు కలపాలని? ఎవరా గురువు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? మాకు తగిన వాడా? మా పర్సనాలిటీ ఉంటుందా? మీ అంత గొప్పవారు కాదు కానీ 6 పులే. ఏది వట్టి పులి? ఇది బెబ్బులి పులి. ఇదేమిటి? గుర్రం మీద గుర్రం ఎక్కి కూర్చుంది ఏమిటి? దాన్ని కలికి అవతారం ఎందుకంట? అవతారం. ఎందుకు ఆ అవతారం? పాపాత్మల్ని నరకడానికి. పాపాత్మలు నరకడానికి ఈ యుగంలో నేను అవతారం ఎత్తానుగా. అందుకని నేను ఎక్కి కూర్చోవాలి గుర్రం. అయ్యగారిని గుర్రం ఎక్కించండి. ఏయ్, అధిక ప్రసంగం చేయకండి. ఎక్కడ? ఎక్కడయా మీ గురువు? ఎక్కడ? ఎంతసేపు మేము ఇలా పడిగాపులు పడి ఉండాలి? ఎంతసేపు మేము ఆయన కోసం వేచి ఉండాలి? మాకేం మతిపోయింది అనుకుంటున్నారా? పనులు లేవనుకుంటున్నారా? ఎప్పుడనగా వెళ్ళాలి? ఎంతమంది? నీ పేరు?
బొబ్బిలి పులి. ఓ బొబ్బిలి పులి, తమరు? బొబ్బిలి పులి. ఏమిటి పేరు చెప్పగానే జారిపోయావు? నీవు బొబ్బిలి పులివా? కాదండి, బొబ్బిలి పిల్లినండి, ఆడిదనండి, బొబ్బిలి కుక్కనండి. ఎవరు పెట్టారు నీకు ఆ పేరు? నేనే పెట్టుకున్నానండి. ఓహో, ఏమిటిది? కాలుస్తావా? లేదండి, అది పేలదండి, అందులో మందు లేదండి, రోడ్డు మీద దొరికితే తగిలించేది. ఏమిటి ఎర్ర కోతిలాగా నీ వేషం? ఫుడ్ గడవడం కష్టంగా ఉందండి. తమ పేరు పెట్టుకుంటే, తమ పేరు వింటుంటే ఊరంతా బాగా తడిచిపోతున్నారండి. అంచేత ఆ పేరు పెట్టుకుంటే ఫుడ్ దొరుకుతుందని మీ పేరు పెట్టుకున్నానండి. అప్పటి నుంచి 2 పూట్ల అన్నం దొరుకుతుందండి. అందుకని బొబ్బిలి పులి పేరు పెట్టుకొని సవాలు చేస్తావా? ఎవరిది? ఎవరు? నేను చేయలేదండి. ఎవరు? వాళ్ళు చేయించారండి. ఎవరు? వాళ్ళు బాలోజీరావు గారునండి, సన్యాసి గారునండి. సన్యాసి, బాలోజీ. వాళ్ళు నిన్నెందుకు పంపించారు? మీ గుట్టు తెలుసుకుందామనండి. నా గుట్టెందుకు తెలుసుకోవాలి? వాళ్ళు గుట్టు బయటపడకుండా ఉండడం కోసం అండి. ఏమిటి వాళ్ళ గుట్టు? వాళ్ళు చేసిన తప్పేమిటి? తప్పులు చేసే వాళ్ళకి తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారండి. ఏమిటవి? మన చక్రధరరావు గారు లేరండి, జైలు నుంచి పారిపోయారు కదండి, ఆయన మీరేనని వాళ్ళు అనుకుంటున్నారు. ఆహా,